ఆంధ్రప్రదేశ్లో జరిగిన దాడులపై సిట్ పారదర్శకత విచారణపై అనుమానముందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సిట్ విచారణ ఒక కాలక్షేపమేనని, దాడులలో అసలైన వారిని పోలీసులు వదిలేశారని ఆరోపించారు. వందల మంది దాడుల్లో పాల్గొంటే 124 మంది మాత్రమే అరెస్ట్ చేశారని అన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయని, దాడులు చేశారని నారాయణ మండిపడ్డారు. ఎవరైతే వాళ్ళు సపోర్ట్ చేస్తారో వాళ్ళు రోజులు పోరు, ఎవరైతే బీజేపీ వ్యతిరేకిస్తారో వాళ్ళని అడ్డగోలుగా బుక్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? బీజేపీ బహుశా ఢిల్లీలో బీజేపీ ఎక్కడ గెలిచే అవకాశాలు లేవు. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలిసిన తర్వాత అందులో కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత విశాఖ మాస్గా బీజేపీని ఓడించేది సిద్ధపడుతున్నారు. ఇప్పుడు కన్నయ్య కుమార్ ఇంతకు ముందు ఆ పార్టీలో ఉన్నాడే, అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డిఫెక్ట్ అయిపోయాడు. కన్నయ్య కుమార్ కూడా క్యాండిడేట్ ఢిల్లీలో కాంగ్రెస్ తరఫున. కన్నయ్య కుమార్ మొట్టమొదటి కూడా ఆదేశించడానికి ఎక్కడికి పోతే అక్కడ దాడి చేయడానికి చూస్తూనే ఉన్నారు. మాతో ఉన్నప్పుడు చేశాను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి క్యాంపెయిన్ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ క్యాడర్ దండ తీసుకొచ్చి వేసి చెంప మీద కొట్టడం